ఆత్మచేత ప్రేరేపించబడిన వారై ఈ కూడికలను ప్రతి సంవత్సరం మన మందిరంలో జరిగించడానికి ప్రభు తన కృపను భాగ్యాన్ని ప్రభు మనందరికీ దయచేస్తూ ఉన్నారు. కొంచెం బేస్ తగ్గించు. ఈ కూడికల్లో అనేక మంది కుటుంబాలు ప్రతి సంవత్సరం రక్షించబడతా ఉన్నాయి. మారు మనసు లేని వారు మారు మనసు పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు రక్షణ పొందుకుంటూ ఉన్నారు. రక్షించబడిన వారు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు. ఈ 40 రోజుల ఉపవాస కూడికల ద్వారా నా జీవితంలో ప్రభు ఏదో ఒక మేలు చేస్తూ ఉన్నాడు అన్న వారు నమ్మితే స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా జీవితంలో ఇంకా మేలు జరగలేదు అనే కుటుంబం, వ్యక్తి నాకు తెలిసి బహుశా ఎవరు లేరు అనుకుంటున్నాను. ఎందుకంటే నా దేవుడు అందరి జీవితాల్లో కార్యాలు చేసే దేవుడు. ఎవ్వరిని వదిలిపెట్టే దేవుడు కాదు, ఎవ్వరిని విడిచిపెట్టే దేవుడు కాదు. నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు. నీకున్న ప్రతి అవసరతలన్నీ ప్రభు తీర్చి ఆయన మహిమ కొరకు ప్రభు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ 40 రోజుల ఉపవాస కూడికలో ప్రభు సన్నిధిలో ఆధ్యాత్మికమైన సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు ప్రభు కొరకు నువ్వు కోరుకొనగలిగితే, పైనున్న వాటిని నువ్వు అడిగితే క్రింద ఉన్న వాటిని కూడా ప్రభు అనుగ్రహించగలడు. నా దేవుడు నిన్ను అటు ఇటు దీవించగలడు. ఆమె చెప్పండి గట్టిగా. అటు ఇటు అంటే చెప్పండి. అటు ఇటు అంటే అటు భూలోక సంబంధంగాను ఇటు పరలోక సంబంధంగాను ప్రభు ఆశీర్వాదం దయచేస్తాడు. ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో ప్రేరేపించబడిన వాడినై ప్రభు సన్నిధిలో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభు పాదాలు పట్టుకుని అడుగుతున్నాను, ప్రభువా నీ సంఘానికి, నీ ప్రజలకు ఒక అద్భుతమైన మర్మముతో కూడిన ఒక ఆధ్యాత్మిక సందేశాలను అందించాలి అని ప్రభు సన్నిధిలో వేడుకుంటున్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా నేను సిద్ధపడుతూ, ప్రభు ఎన్నోసార్లు అవకాశం ఇచ్చినా సరే, ప్రభువా ఇది ఇంకా నీ చిత్తం కాదేమో, ఇంకా నేను తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయేమో, ఇంకా నేను పరిశీలించి పరిశోధించి అధ్యయనం చేసి ఇంకా నేను బలపడిన తర్వాత ఈ సందేశాలను అందించాలనే ఆ ప్రార్థన బలాన్ని ప్రభు సన్నిధిలో పొందుకుని ఈ సంవత్సరాన్ని ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు ప్రభు తన ఆత్మ చేత ప్రభు నన్ను నింపి బైబిల్ గ్రంథంలో రాయబడిన చిట్ట చివరి గ్రంథం ప్రకటన గ్రంథం గురించి, ఆ ప్రకటన గ్రంథ ధ్యానాంశాలు సంఘంతో పంచుకోమని ప్రభు ప్రేరేపణిచ్చినప్పుడు ప్రభు ఆత్మకు లోబడి, ప్రభు ప్రేరేపణకు లోబడి దేవుడుంచిన ప్రతి మాట, కేవలం 65 పుస్తకాలు మాత్రమే మనం చదవడం కాదు, కానీ ఈ 66వ పుస్తకం, చిట్ట చివరి పుస్తకం, ఈ ప్రకటన గ్రంథాన్ని, దీనిలో ఉన్న మర్మాలను, దీనిలో ఉన్న ఆధ్యాత్మికమైన పాఠాలను మనం నేర్చుకోవడానికి ప్రభు సన్నిధిలో వేడుకున్నప్పుడు ప్రభు చక్కటి కృపను ప్రభు నాకు అనుగ్రహించి ఈ 40 రోజుల ఉపవాస కూడికలో నాకు అనుగ్రహించబడిన సమయాన్ని అనుకూలం కొద్ది ఈ 40 రోజుల ఉపవాస కూడికల్లో ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలను మీ ఎదుట ప్రభు సన్నిధిలో బోధించాలని, ఒక లెసన్గా మనం నేర్చుకోవడానికి ప్రభు మనందరికీ సహాయము చేయునుగాక. చేతులెత్తి గట్టిగా మంచి స్తోత్రం యేసేకు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ప్రకటన గ్రంథం అంటే, ప్రకటన గ్రంథం చదివితే, ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తే శ్రమలు వచ్చేస్తాయేమో అనే భావంలో చాలామంది ఉంటారు. ఈ ప్రకటన గ్రంథం నశించిపోతున్న వారికి ఒకవేళ శ్రమలేమో కానీ, రక్షించబడుతున్న మనకు దేవుని స్ఫూర్తిని మనం పొందుకోగలుగుతాం. కృతజ్ఞత భావం మనలో పెరుగుతుంది. హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తున్నప్పుడు రక్షించబడుతున్న మనలో, ఓ ప్రభువా ఇటువంటి సంఘటనలను, ఇటువంటి ఆలోచనను, ఇటువంటి నువ్వు జరిగించబోయే ఈ కార్యాలన్నిటిని నేను చూసినప్పుడు నువ్వు నా మీద ఎంత కృప చూపి ఇటువంటి పరిస్థితుల్లో నేను పడుకున్నా నన్ను రక్షించావు ప్రభు అని మరింత ఎక్కువగా ప్రభుని స్తుతించడానికి ఈ ధ్యానాలు మనకు ఉపయోగపడబోతూ ఉన్నాయి. నమ్మితే ఒక మంచి స్తోత్రం యేసేకు చెప్పండి గట్టిగా.
కాబట్టి ఈ రోజున మొట్టమొదటిగా కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే నేను ఇస్తాను. రేపటి నుంచి అంటే నాకు అనుకూలించబడిన సమయాన్ని కొద్దీ మనం ముందుకి వెళ్ళడానికి ప్రభు మనకి సహాయం చేయునుగాక. హల్లెలూయా. కాబట్టి మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఎవరు అజాగ్రత్తగా ఉండకండి, అనాలోచనగా ఉండకండి, వేరే ఆలోచన కలిగి ఉండకండి. ఈ మొదటి రోజును ఈ ఫస్ట్ ఈ క్లాస్ని లేకపోతే ఈ మొదటి అధ్యాయం నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మీరు చివరి వరకు మీరు పాలు పొందగలిగితే ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా మీరు ధ్యానం చేసుకుని మీరు ఇంటి దగ్గర కూడా మీరు ఈ వచనాలను ఈ అధ్యాయాలను మీరు చదువుకుని మీరు మందిరానికి రాగలిగితే నేను చెప్పే ప్రతి మాట మీకు చాలా సులువుగా అర్థమవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. బైబిల్ తెరువుదాం. అందరూ కూడా మీ దగ్గర ఉన్న బైబిల్ అందరూ తెరిచినట్లయితే యోహాను రాసిన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనాన్ని సహోదరి చదువుతుండగా ఎగ్జాక్ట్గా ఏ మాటలు మీ బైబిల్లో ఉన్నాయో మీరు కూడా చూడండి. బైబిల్లో చిట్ట పుస్తకం యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ఇంకా నా వైపు చూస్తూ చాలా జాగ్రత్తగా వినండి. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు, ఈ ప్రవచన గ్రంథంలో ఉన్న దేవుని వాక్యాలు దీన్ని చదవాలి, దీన్ని ధ్యానించాలి. దీనిలో రాయబడిన సంగతులన్నీ గైకొనువాడు శ్రమలు పొందుకుంటాడు అని బైబిల్ చెప్తుందా? చెప్పండి గట్టిగా. ధన్యుడు అంటుంది. స్తోత్రం చెప్దాం యేసయ్యకి గట్టిగా. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తున్నప్పుడు మనం చదువుతున్నప్పుడు మనం ధన్యులమా కాదా చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడాలి. హల్లెలూయా. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఈ మొదటి అధ్యాయం నుంచి చివరి వరకు, చివరి వచనం వరకు, చివరి అధ్యాయం వరకు మీరు చదువునట్లయితే ఇంచుమించు సుమారు 22 అధ్యాయాలు ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఈ మాటలన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు విశేషమైన కృపతో ప్రభు మనల్ని నింపి తన ప్రత్యక్షతను ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఈ చిట్ట పుస్తకం రాయబడిన సంగతులు లేకపోతే దీనికి రాయబడిన ఉద్దేశం ఏంటంటే ఈ ప్రకటన గ్రంథంలో అపవాది యొక్క అంతాన్ని గురించి మనం చూస్తూ ఉంటాం. అపవాది ఎలా అంతమైపోతాడు, అపవాది ఎలాగూ పట్టబడతాడు, అపవాది ఎలాగూ అగ్ని ఆరదు పురుగు చావదు ఆ నరకానికి అపవాది ఈడ్చుకుని పోబడతాడో విశేషమైన ధ్యానాన్ని, విశేషమైన సంగతులను ప్రభు తన కృపతో ప్రభు మనలను బయలుపరుస్తున్న ఈ చివరి దినాల్లో ఈ ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు యొక్క ఉనికిని కూడా మనం చూస్తూ ఉంటాం. అపోస్తులైన యోహాను యేసు ప్రభు అంతరంగ శిష్యుల్లో ఒకడు. యేసు ప్రభుని రొమ్మున ఆనుకున్న శిష్యుల్లో ఒక శిష్యుడైన యోహాను పద్మాస్ అనే ద్వీపంలో యేసు ప్రభు సువార్తను ప్రకటించబడి మొదటి శతాబ్దంలో దేవుని చేత కొట్టబడి, దేవుని చేత గాయపరచబడి, బైబిల్లో అయితే లేదు కానీ చరిత్ర గ్రంథాలు చెప్తున్నాయి, యోహాను అనే దైవజనుణ్ణి మరుగుతున్న నూనెలో పడవేసి చచ్చిపోవాలి, అతన్ని హతసాక్షిగా మార్చాలని చెప్పి మరుగుతున్న నూనెల్లో అతన్ని పడవేశారంట. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆనాడు షడ్రకు మేషకు అబేద్నెగోలో ఆ అగ్నిగుండంలో వారు పడవేయబడినప్పుడు వారితో ఉన్న దేవుడే మరుగుతూ ఉన్న నూనెలో యోహానుని పడవేసినప్పుడు యోహానుతో కూడా ఉన్న దేవుడు ఒకడే. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. ఈ యోహాను ద్వారా ప్రకటించబడిన ఈ అద్భుతమైన దైవ గ్రంథాన్ని లేకపోతే దేవుని యొక్క మర్మాలతో కూడిన ఈ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ధ్యానం చేయాలి. దీనిలో వచ్చే అనుమానాలు లేకపోతే దీనిలో నుండి వచ్చే ప్రశ్నలకు ప్రతిదానికి బైబిల్ సమాధానం ఇస్తూ ఉన్నది. ఈ ప్రకటన గ్రంథాన్ని అపోక్లిప్టిక్స్ అనే మాటతో దీనిని చదువుతూ ఉంటారు. అంటే ఈ ప్రపంచం యొక్క అంతం, ఈ మానవ చరిత్ర యొక్క అంతం, తర్వాత ఏం జరగబోతున్నది
అనే మాటలను ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. ఈ రోజున ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఒక మాట మీద వెళుతూ ఉన్నదేంటో తెలుసా? ఈ ప్రపంచం ఎప్పుడు అంతమైపోతూ ఉంది. ఈ ప్రపంచం అంతమైపోవడానికి గల కారణాలు, సూచనలు భూలోకంలో కనబడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా వరదలు, తుఫాన్లు, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. భూమి పుట్టినది మొదలుకొని జరగలేనటువంటి కార్యాలన్నీ కూడా ఈ ప్రస్తుత తరంలో, ప్రస్తుత కాలంలో జరుగుతున్నాయని సైంటిస్టులు చెప్తా ఉన్నారు. ఈ లోకాన్ని బాగా ఒక దీర్ఘంగా పరీక్షిస్తున్న వారు ఈ జవాబును చెబుతా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో జరుగుతున్న కార్యాలన్నీ కూడా ఇది జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా అంతమైపోతుంది, ఇలాగ నాశనం అయిపోతుంది, ఈ సంఘటనలు వస్తాయి, ఈ కార్యాలు జరుగుతాయని ఏనాడో బైబిల్ గ్రంథం చెప్పింది. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. ఈరోజు కనుగొంటున్నారు కానీ ఏనాడో బైబిల్ గ్రంథం మన పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు ప్రభు. అందుకే ఈ సంఘటనలను గైకొన్నవాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు? ఎందుకు ధన్యత మనకి? మనుషులు అంతమైపోతే ధన్యమా? మనుషులు నాశనం అయిపోతుంటే ధన్యం అంటారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని యేసు ప్రభు ఎందుకైతే చెప్పారో, ఆ సువార్త అందుకున్న వారు, ఆ సువార్త విన్న వారందరూ కూడా యేసయ్యను నమ్ముకుని ఆయన రక్షణలోనికి నడిపించబడితే, పరిశుద్ధులందరూ ఎత్తబడిపోయిన తర్వాత ఈ సంఘటనలన్నీ జరుగుతాయి అని మనం స్పష్టంగా ఎరిగి ఉండాలి. పరిశుద్ధులకు కాదు, పరిశుద్ధులుగా ఉన్న వారికి కాదు ఈ శ్రమలు. విడవబడిన వారికి దేవుడు ఎలాంటి శ్రమలు అనుగ్రహిస్తాడో ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి గనుక ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు ప్రత్యక్షపరచబడిన ఈ సూచన. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. ఇక తలల పైకెత్తి నా వైపు చూస్తూ చాలా జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. ఇక్కడ చదివినట్లుగా యేసుక్రీస్తు తన దాసులకు, ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్న మనలను, లోకానికి దాసులుగా ఉన్న మనలను, లోకాశలకు దాసులుగా ఉన్న మనలను ఆయన రక్తము చేత ప్రభు మనలను కనుగొని, ఆయన రక్తము చేత ప్రభు మనలను శుద్ధీకరించి నిత్య జీవానికి వారసులుగా చేసిన మనలందరినీ కూడా ఎవరు దాసులుగా చేసుకున్నాడో తెలుసా? యేసయ్య దాసులుగా మనం మారిపోయాం. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. చాలామంది యేసు దాసు అనే పేరు పెట్టుకుంటారు. విన్నారా ఎక్కడైనా? యేసు దాసు అనే పేరు పెట్టుకుంటారు. కానీ ఈ లోకంలో, ఈ భూమి మీద యేసయ్య రక్తంలో కడగబడిన మనం అందరం కూడా యేసయ్య యొక్క దాసోహంలోనికి మనం వచ్చేసాం. యేసయ్య బిడ్డలుగా మనం మారిపోయాం. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రకటన గ్రంథం ఎవరికో తెలుసా? యేసుక్రీస్తు దాసులకు. నీకు నాకు ప్రభు ఈ ప్రకటన గ్రంథాన్ని రాయించాడు. దీనిని గైకుంటే, దీన్ని చదవగలిగితే, దీన్ని అధ్యయనం చేయగలిగితే నీవు ధన్యుడు అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆఖరి అధ్యాయం 6వ వచనం. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకమును సత్యమై ఉన్నవి కాబట్టి ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవించవలసిన వాటిని స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. దేవుడు తన దూతను మన యొద్దకు పంపించాడు. హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథం యేసయ్య తన దూతకు ప్రత్యక్షపరిస్తే, తన దూత యోహానుకి ప్రత్యక్షపరిస్తే, యోహాను ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా తన చెరసాల్లో బంధించబడిపోయి ఉన్న పరిస్థితుల్లో యోహాను ఇవన్నిటిని రాసుకుంటూ వచ్చాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. ఈ యోహాను అంటాడు, ఉన్నదున్నట్లుగా నేను రాసుకుంటూ వచ్చాను. నాకు కనబడినవన్నీ, నేను చూసినవన్నీ.
చెప్పండి, యేసు ప్రభు ఎవరికి ప్రత్యక్షపరిచాడు చెప్పండి ఈ మాట చెప్పాలి గట్టిగా. ఎవరికి? దూతకు, దూత నుండి యోహానుకి, యోహాను నుండి ఈ ప్రస్తుతం మనం చదువుతున్న, ఈ ప్రస్తుతం దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న, లేకపోతే ఈ లోక ప్రజలందరికీ ప్రభు ప్రత్యక్షతను అనుగ్రహించాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసంలో లేనివారు, విశ్వాసంలో ఎదగని వారు, విశ్వాసాన్ని గ్రహించలేని వారు ఈ మాటలు గ్రహించుకొని దేవునిలోనికి, విశ్వాసంలోనికి రావడానికి ఈ మాటలు ఉపయోగపడతాయి. విశ్వాసంలో ఉన్నవారు మరింత విశ్వాసంలో ముందుకు కొనసాగడానికి ఈ ప్రకటన గ్రంథం మరింతగా ప్రభు మనలను బలపరుస్తుంది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓర్పుతో, ఓపికతో ఈ ప్రకటన గ్రంథాన్ని యోహాను అనే దైవజనుడు రాసుకుంటూ వచ్చాడు. ఈ మొదటి అధ్యాయం 1వ వచనంలో, అలాగే మొదటి అధ్యాయం 4వ వచనంలో, మొదటి అధ్యాయం 9వ వచనంలో, 22వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు నాకు ప్రత్యక్షపరచబడిన దేవుని మాటలు అని యోహాను అనే దైవజనుడు ఎప్పుడు రాశాడో తెలుసా ఈ మాటలు? తను ఒంటరిగా ఉన్నప్పుడు. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. కొంచెం మాట్లాడాలి మీరు కూడా. ఎలా ఉన్నప్పుడు చెప్పండి? అందరూ ఉన్నప్పుడా? చెప్పాలి గట్టిగా. మనుషులందరూ ఉన్నప్పుడా? మాట్లాడాలి గట్టిగా. హల్లెలూయా. ఎక్కడ ఉన్నప్పుడు రాశాడో తెలుసా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ప్రారంభంలోనే మిమ్మల్ని బలపరచడానికి ఒక మంచి మాట పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. ఏంటో తెలుసా? మీరు ఒంటరిగా ఉన్నప్పుడే అనేక సంగతులను ప్రభు మీకు బోధిస్తాడు. హల్లెలూయా. ఒంటరి అయిపోయినప్పుడే, ఏకాకిగా ఉన్నప్పుడే ప్రభు నీతో మాట్లాడడానికి వస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఒంటరి స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావేమో, ఏకాకిగా నువ్వు మారిపోయావేమో, ఈ ఉపవాస కూడికలో ఎవ్వరు లేనటువంటి పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళిపోయావేమో, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే యేసయ్యతో మరింత సహవాసం పెంచుకో, యేసయ్యతో మరింత ఎక్కువగా గడుపు. హల్లెలూయా. యేసయ్యతో మరింత నువ్వు బలపరచబడగలిగితే ఆయన మాట్లాడాలనుకున్న ప్రతి మాట, ఆయన ఇవ్వాలనుకున్న ప్రతి దీవెన, ఆయన చేయాలనుకున్న ప్రతి కార్యమును నీ జీవితంలో ప్రభు జరిగించగలడు. నమ్మితే చేతులు పైకెత్తి చప్పలు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లించండి. సమస్త ఘనత మహిమ యేసయ్యకే కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసు క్రీస్తు యొక్క ఉనికిని మనం చూస్తాం. 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. అల్ఫయు ఒమేగయు నేనే, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు అనే సర్వాధికారి అయిన దేవుడు సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. ఇది అలాగే ఉంచి 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయిచు వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతునిగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, కృపా సమాధానములు మీకు కలుగునుగా. ఇక్కడ ఒక శుభవచనాన్ని యోహాను ప్రకటిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు నుండి కృపను, సమాధానం మీకు కలుగుతున్నాయి. ఎందుకో తెలుసా? ఆయన ఆల్ఫా ఒమేగా అయిన వాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. ఈ ఆల్ఫా ఒమేగా గ్రీకు పదం నుంచి వచ్చిన మాటలు. ఆల్ఫాబెట్స్ ఉంటాయి ఇంగ్లీష్లో, 26 అక్షరాలు ఉంటాయి ఆల్ఫాబెట్స్. అదే మన తెలుగులో అయితే 52 అక్షరాలు ఉంటాయి. అదే హిందీలో అయితే సుమారు 46 అక్షరాలు ఉంటాయి. అదే ఈ గ్రీక్ పదంలో అనేక మాటలు ఈ గ్రీక్ పదంలో ఉంటాయి. మొదటి మాట ఆల్ఫా అనండి. అందరు కూడా మొదటి మాట ఏంటి చెప్పండి. ఇప్పుడు ఇంగ్లీష్లో మొదటి లెటర్ ఏంటి చెప్పండి. చెప్పండి అమ్మా. ఏ లాస్ట్ లెటర్ కొంచెం గట్టిగా చెప్పొచ్చుగా. జెడ్ మొదటి లెటరు ఏ. అలాగే గ్రీకు పదంలోనికి వచ్చేసరికి మొదటి పదం ఆల్ఫా అనండి అందరు కూడా. చివరి పదం ఒమేగా అనండి అందరు కూడా. కొంచెం నేర్చుకోండి, కొంచెం క్లాస్లో ఉందా? పర్లేదు నేర్చుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ ఆల్ఫా ఒమేగా ఉన్నారని ప్రభు సెలవిచ్చాడంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా?
భూమి ఆరంభం అప్పుడు నేనున్నాను, భూమి ముగింపు అప్పుడు కూడా నేను ఉంటాను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రారంభాన్ని నేను ఉన్నాను, ముగింపులో ఉన్నాను. చాలామంది అంటారు దేవుడే యెహోవాయే దేవుడు కానీ యేసు ప్రభు దేవుడు కాదని వాదించేవారు చాలామంది ఉన్నారు. హలో, యేసు ప్రభు కేవలం ప్రవక్త మాత్రమేనండి. ఇంకా మన భారతదేశంలో కొంతమంది పిలుపు చేత పిలువబడేది ఏంటో తెలుసా? యేసు ప్రభు శాంతి దూత అండి అంటారు. ఏమంటారు చెప్పండి? యేసు ప్రభు శాంతి దూత కాదు, యేసు ప్రభు శాంతి దాత. ఆమేన్ చెప్దాం గట్టిగా. హల్లెలూయా. యేసయ్య శాంతిని ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. యేసయ్య శాంతి సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అందుకే యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడను. ఆ మాట అండర్లైన్ చేసుకొని, నేను మొదటివాడను, కడపటివాడను. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. అంటే ఇప్పుడు త్రియేక దేవుని యొక్క లక్షణాలు మనం చూడండి. యెహోవాయే యేసు ప్రభువే పరిశుద్ధాత్మ దేవుడిగా, వారు త్రియేక దేవుడిగా వారు పిలువబడుతూ ఒకే దేవుడిగా వారు కలిగి ఉన్నారు. ఒకే దేవుడిగా వారు ఉండి, తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా ఈ లోకానికి పంపించి, కుమారుడేమో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పాత నిబంధనల గ్రంథంలో యెహోవాగా పిలువబడిన వాడు, యెహోవా దేవుడిగా పిలువబడిన దేవుడు ఈ నూతన నిబంధనలోనికి వచ్చేసరికి యేసు క్రీస్తుగా మనకు ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. అందుకే ఆయన అన్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను. యేసు ప్రభు అన్నాడు, నేను అల్ఫయు ఒమేగా అయి ఉన్నాను. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు కూడా అల్ఫా ఒమేగా అయిన మన దేవుడు. ఆయన అన్నీ చేయగలిగిన దేవుడు. ఆయన సృష్టి ప్రారంభంలో ఉన్నాడు, సృష్టి ముగింపులో కూడా ఉండబోతూ ఉన్నాడు. ఈ భూమి ఆకాశాలు మనం చూసినట్లయితే, ఏమండి నక్షత్రాలు ఎప్పుడైనా చూసారా? చెప్పండి గట్టిగా, కొంచెం మాట్లాడాలి. చంద్రుడిని ఎప్పుడైనా చూసారా? సూర్యుడిని ఎప్పుడైనా చూసారా? సూర్యుడిని అయితే మనం సరిగ్గా కళ్ళతో చూడలేం, కానీ చిన్నప్పుడు మన తల్లి మనల్ని ఎత్తుకుని రాత్రి వేళ అన్నం తినిపిస్తూ అంటది, అదిగో చందమామ, అదిగో నక్షత్రాలు అయ్యో అంటారా అనరా? చెప్పండి. ఇప్పుడు ఆ సూర్య చంద్ర నక్షత్రాలను కలుగజేసిన వాడు, ఈ సృష్టి ఎలా ప్రారంభించబడింది, దేవుడు ఎలా కలుగజేస్తాడు, ఆదికాండం 1వ అధ్యాయంలోనే ప్రభు మనకు బయలుపరుస్తూ ఉంటే, యేసుక్రీస్తు ద్వారా ఈ భూమి ఎలాగూ ముగించబడుతుందో కూడా యేసుక్రీస్తు మనకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరం కూడా ప్రభు నన్ను ఎందుకు సృష్టించాడు, ప్రభు నన్ను ఎందుకు పుట్టించాడు, ప్రభు చిత్తం నా మీదే ఉంది, ఆయన నన్ను ఎందుకు రక్షించుకున్నాడు, ఆయన ఎందుకు నన్ను రక్షణలోనికి నడిపించాడు, ఎందుకు ప్రభు రాబోతున్నాడు, ఎందుకు ప్రభు మేఘారులోనే రాబోతున్నాడు, ఎందుకు సిలువ వేయబడ్డాడు అనే విషయాలు నీవు గ్రహించుకోలేకపోతే, ఈ భూమి మీద ఉన్నప్పుడు నీకు తెలియబడకపోతే, నీ అంత దురదృష్టవంతులు, నీ అంత దురదృష్టవంతురాలు ఈ భూమి మీద ఎవరు ఉండరు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు ఎందుకు రక్షించాడో కూడా తెలియకుండా ఈరోజు చాలామంది రక్షణ పొందేసుకుంటున్నారు. అది రక్షణ అనకూడదులే. ఎవరో ఎక్కడో ఏదో మాటలు విని, అబ్బో యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తే అన్నీ పోతాయి అంటగా, అప్పులన్నీ పోతాయి, రోగాలన్నీ పోతాయి అంటగా అని లోక సంబంధమైన వాటి కొరకు దేవుణ్ణి నమ్ముకున్న వారు ఈ రోజుల్లో ఎక్కువైపోయారు. అంతేగాని యేసయ్య ప్రణాళిక ఏంటి, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, దేవుడు నన్ను ఎందుకు కలగజేశాడు, నన్ను సృష్టించడానికి గల కారణం ఏంటి, భూమి ఎలా ప్రారంభించబడింది, భూమి ఎలా ముగించబడుతుంది, లోతైన మర్మాలు ఏంటి, సంగతులు ఏంటి, ఆత్మీయంగా నేను ఎదగాలి, మందిరానికి నేను ఎందుకు రావాలి, ఆత్మ వరాలు ఆత్మ ఫలాలతో నేను ఎందుకు ఫలించాలి, సంఘంలో నేను ఎందుకు చేర్చబడాలి, యేసయ్య రాకడ వచ్చినప్పుడు నేను ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, యేసయ్య రాకడలు ఎత్తబడిన తర్వాత ఈ భూమి ఏమైపోద్దనే సంగతులను నువ్వు ఈ బ్రతుకున్నప్పుడే నువ్వు గ్రహించలేకపోతే, ఐఎమ్ సో సారీ. ఒకరొక రోజున ఒక తీర్పు అనేది మన జీవితంలోనికి, ప్రతి ఒక్కరి జీవితంలోనికి వస్తుంది. ఆ రోజు అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పకపోతే ప్రభు ఏమంటాడో తెలుసా? నా యొద్ద నుండి వెళ్ళిపో.
గెట్ అవుట్ ఫ్రమ్ మై సైడ్. నేనైతే అనుకుంటున్నాను, ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నీ 40 రోజుల ఉపవాస కూడికల్లో ఈ ధ్యానాన్ని జరిగించడానికి గల కారణం, ఒకరోజు నువ్వు తీర్పు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక రోజున ఈ 40 రోజుల ఉపవాస కూడికల్లో, ప్రభా మా సేవకులు మా దైవజనులు ఈ మాటను నాకు చెప్పారు ప్రభా, నువ్వు చెప్పగలగాలి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తీర్పులోనికి వెళ్ళిన తర్వాత, అయ్యా ప్రకటన గ్రంథమా నాకు అసలు తెలియదండి, ఎప్పుడు చూడలేదండి అనకూడదు మనం. అబ్బే నాకు ఎప్పుడు ఎవరు చెప్పలేదండి అనే మాటను మాట్లాడకుండా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు గ్రహించగలిగితే ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏం చేయగలిగితే చెప్పండి? గ్రహించగలిగితే, నువ్వు చదవగలిగితే, దీన్ని గైకొనగలిగితే, ఆమేన్. హల్లెలూయా. ప్రభు నిన్ను ధన్యుడిగా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ప్రభు నిన్ను ధన్యురాలుగా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేనే ఆల్ఫా ఒమేగా, నేనే సృష్టించాను ఈ లోకాన్ని, నేనే నిన్ను కలగజేశాను. దేవుడు నన్ను సృష్టించాడని నువ్వు నమ్మగలుగుతున్నావా? చాలామంది అంటారు, ఈ పదమే చాలామందికి నచ్చదండి ఈ భూమి మీద. మరి ముఖ్యంగా మన భారతదేశంలో చాలామందికి నచ్చని పదం ఏంటో తెలుసా? యేసు ప్రభు నేనే అంటాడండి, అదే మాకు నచ్చదండి. అందరిలో నేను కూడా ఒకనే అనొచ్చుగా. అందరిలో నేను కూడా ఒక్క దేవుణ్ణే అని అంటే చాలా బాగుంటుందండి. మేము కూడా వచ్చేస్తాం మీ క్రైస్తవ్యంలోకి అనేవారు చాలామంది ఉన్నారు. కానీ యేసు ప్రభు నేను కూడా ఒకనే, నేను కూడా దేవుళ్ళందరిలో ఒక దేవుణ్ణి, కొన్ని కోట్ల దేవుళ్ళలో నేను కూడా ఒక దేవుణ్ణి అని యేసు ప్రభు ఏనాడు చెప్పుకోలేదు. ఎందుకు చెప్పలేదో తెలుసా? ఒక మంచి ఉదాహరణ మీకు చెప్పడానికి ఇష్టపడతాను. ఏంటో తెలుసా? మీ పిల్లల్ని తీసుకుని ఏదైనా బాగా రద్దీగా ఉండే ప్రాంతానికి మీరు వెళ్ళారనుకోండి, ఒక ఎగ్జిబిషన్ దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, అక్కడ మీ పిల్లవాడు తప్పిపోయి అక్కడ ఒక అనౌన్స్మెంట్ చేసి ఒక రూమ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లవాడిని నిలబెట్టి, బాబు అందరూ జాగ్రత్తగా వినండి, ఈ పిల్లోడికి తండ్రి ఎవరు, ఈ పిల్లోడికి తల్లి ఎవరు, ఆ తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే ఈ 1వ నెంబర్ కౌంటర్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నామని అనౌన్స్మెంట్ చేస్తారు. అప్పుడు చాలామంది అక్కడ ఉంటే, చాలామంది ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా నేనే 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 మేమే మేమే అంటారు. చెప్పండి ఎందుకు? ఆ పిల్లల్ని పుట్టించింది, ఆ పిల్లలు ఎవరి ద్వారా పుట్టింపబడ్డారో వాళ్ళు కాదు, అందులో కలిసిపోయిన ఒక తల్లో ఒక తండ్రి ఏమంటారు చెప్పండి? నేనేనండి, నేనే తండ్రిని, నేనే తల్లినమ్మి అండి, నేనే ఈ బిడ్డకు కుమారుని, ఈ బిడ్డకు తండ్రిని, ఈ బిడ్డకు నేనే తల్లిని అని ఎవరు చెప్పగలుగుతారు? ఎవరైతే సొంత తల్లిదండ్రులో వారే చెప్పగలుగుతారు. ఈ రాత్రి ఒక మంచి ఆధ్యాత్మికమైన పాఠాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటో తెలుసా? యేసు ప్రభు ఎందుకు నేనే అన్నాడో తెలుసా? ఆయన మాత్రమే ఈ లోకాన్ని సృష్టించాడు కాబట్టి. హల్లెలూయా. నేను కూడా ఉంటే అసలు అర్థమై ఉండదు కాదు. నేను కూడా ఒక దేవుణ్ణి అంటే అసలు మనం నమ్మాల్సిన పనే లేదు. కానీ యేసయ్య నేనే సృష్టికర్తను, నేనే ఆల్ఫా, నేనే ఒమేగా, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను అని సెలవిచ్చాడు. కాబట్టి నీవు, నేను, మనమందరం ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ యేసయ్యను అంగీకరించాలి, యేసయ్య రక్షణ పొందుకోవాలి, యేసయ్య నిజమైన దేవుడని ఒప్పుకోవాలి, యేసయ్య సృష్టికర్తను ఒప్పుకోవాలి, యేసయ్య నన్ను రక్షించాడని ఒప్పుకోవాలి, యేసయ్య ఒక రోజున నా కొరకు రాబోతున్నాడని ఒప్పుకోవాలి. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పు, చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. నువ్వు నమ్ముతున్నావా సహోదరి సహోదరుడా? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆల్ఫా, ఆయన ఒమేగా అని నువ్వు నమ్మగలుగుతున్నావా? నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసించగలిగితే ఆయన నీ పట్ల కార్యాలు చేయగలిగిన దేవుడు, ఆయన తలంచిన కార్యాలన్నీ చేయగలిగిన దేవుడు. ఈ యోహాను అనే దైవజనుడు, చాలామందికి ఇంకో డౌట్ ఉంటుంది. ఏంటో తెలుసా? అసలు యోహానే రాసాడడానికి గల కారణం ఏంటండి? ఈ ప్రకటన గ్రంథం యోహానే రాసాడనడానికి ఒక మంచి ఉదాహరణ ఏంటో తెలుసా? యోహాను సువార్తను మనం చూస్తే
పత్రికల్లో యోహాను రాసిన మొదటి పత్రిక చెప్పండి, రెండవ పత్రిక, మూడవ పత్రిక, ఈ ప్రకటన గ్రంథం, ఈ ఐదు పుస్తకాలు మనం చూస్తే ఒకే పదాలు, ఒకటే మాటలు, అనేకమైన మాటలు ఈ 5 పుస్తకాల్లో మనం చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దీన్ని అంతటిని మనం అధ్యయనం చేసుకుని, ఇది అపోస్తులైన యోహాను ద్వారా ప్రభు నాకు ఇవ్వబడిన ఒక మంచి ప్రత్యక్షత అని నువ్వు గ్రహించగలగాలి. హల్లెలూయా. ఈ మొదటి అధ్యాయంలో యేసు ప్రభు యొక్క ప్రేమను మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు ఈ లోకంలో నీ కొరకు నా కొరకు మరణించాడని నువ్వు ఆలోచన చేసినట్లయితే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన శాంతికరుడు. మన పాపములన్నిటినీ సమాధానపరిచి మనల్ని పరిశుద్ధులుగా మార్చగలడని యోహాను అద్భుతమైన మాటలు రాస్తూ ఉన్నాడు. ఈ మాటలన్నీ మనం ఆలోచన చేస్తే, ఈ మాటలన్నీ ఒకటి సమకూర్చగలిగితే ఇది ఖచ్చితంగా యోహాను గారే రాస్తాడని మనం చూడగలుగుతాం. అయితే యేసు ప్రభు ఈ ప్రకటన గ్రంథంలో మనకు ఎలాగో కనబడతాడు, ఏ స్వరూపంలో కనబడతాడని మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము. ఒక్కసారి అక్కడ ఆగండి. ప్రభు దినమందు, ఏ దినమందు చెప్పండి? యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు సబ్బాతుని యూదులు ఆచరించేవారు. అది శనివారం దినమందు వారు విశ్రాంతి దినాన్ని ఆచరించేవారు. కానీ యేసు ప్రభు మరణించి తిరిగి లేచినదో అది పునరుత్థాన దినం, అది ఆదివారం అని వారు ఒక మేడగదిలో కూడి ఉన్నప్పుడు యేసు ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు. ఆ దినం ఆదివారం అని. ఆ ఆదివారం నుండి మరొక ఆదివారం వరకు ప్రభు మొదటిగా ప్రత్యక్షమైనప్పుడు తోమ యేసు ప్రభుని విశ్వసించలేదు, యేసు ప్రభుని చూడలేదు. అయితే యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత ఆ ఆదివారం నుండి ఒక్క వారం గ్యాప్లో మరొక ఆదివారం యేసు ప్రభు మరల తోమాకు ప్రత్యక్షమయ్యాడు. ఇలాగూ మనం చూసినట్లయితే ఆదివారం దినమందే, పెంతెకోస్తు దినము కూడా ఆదివారమే. కాబట్టి శనివారము విశ్రాంతి దినము, దానిని మనం పాటించాల్సిన అవసరం లేదు. పాత నిబంధన దేవుడు కొట్టివేశాడు. కాబట్టి ఈ నూతన నిబంధన ప్రభు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆదివారము విశ్రాంతి దినము, ఆదివారము ప్రభు దినముగా మనం పాటిస్తూ ఉన్నాం. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు దినం యోహాను గారు పద్మాస్ అనే దీపంలో ఆదివారంలో ఉన్నారు. ఏ రోజున ఉన్నారు చెప్పండి? ఆదివారం. ఇప్పుడు చదవండి. ఆదివారం ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా. ఒక విషయం చూడండి, నా వైపు చూడండి. ఎక్కడున్నాడు యోహాను గారు? దీపం ఎలా ఉంటుందో తెలుసా? అక్కడ ఎవ్వరు ఉండేవారు కాదు, క్రూర జంతువులు ఉండే ప్రాంతం. ఈ రోజున ఐలాండ్ అని మనం చూస్తాం, అంటే సముద్రంలో ఒక చిన్న దీవి, ఇంకా చుట్టూ ఇంకా భూభాగము ఎక్కడ ఉండదు. అటువంటి భూభాగంలో అటువంటి ఒక దీవిలో యోహాను గారిని పడేశారు. ఇప్పుడు ఆ పద్మాస్ అనే ఆ దీపం ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది. కానీ ఆ రోజుల్లో అయితే ఏమీ లేదు. ఎవరైనా ఇంకా ముసలోడు ఇంకా ఎప్పుడప్పుడు పోతాడు, ఎముకలు అక్కడే ఉండిపోతాయి, ఇంక తీసుకుని రావడం కూడా వేస్ట్ అనేవాళ్ళు అక్కడ పడేసేవాళ్ళు వెళ్ళి. అక్కడ ఇంకా చాలా సవాలు గొట్టలుగా ఉండేవి, ఎముకలు ఉండేవి. అలాంటి ప్రదేశాలు యోహాను గారు ఒక్కనే ఒంటరిగా ఆ ద్వీపంలో పడేసినప్పుడు కృంగిపోలేదండి యోహాను. హల్లెలూయా. భయపడలేదండి. హల్లెలూయా. నిరాశ చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు. ప్రభు దినమైంది, ఆదివారం అని గ్రహించాడు. ఆ రోజున ఆత్మవశుడై ఉన్నాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. పునరుత్థాన దినమందు దేవుని ఆత్మతో, దేవుని సత్యముతో నువ్వు ఆదివారం ప్రభువులో నువ్వు ఆరాధించే సమయం ఇది. హల్లెలూయా. ఆదివారం ఎవరి దినం చెప్పండి? వ్యాపారాలు చేసుకునే దినం కాదు. అర్థమవుతుందా?
సోమవారం నుండి శనివారం వరకు నువ్వు ఎంతైనా వ్యాపారం చేసుకో, కానీ డబ్బులు బాగా సంపాదించి ఎంతైనా సంపాదించు, కానీ ఆదివారం వచ్చేసరికి ఈ దినము ప్రభు దినం. ఆమేన్. ఒక పాట ఉంటుంది, ఈ దినం ప్రభు దీనామం ఉత్సాహించి సంతోషించేదం. This is the day that the Lord has made. We will be joy and be happy. Praise the Lord. Hallelujah. ఇది ఏ దినం చెప్పండి? చాలా మంది ఆదివారాలు కూడా వ్యాపారాలు వదిలేటరు. హలో, మునుపొచ్చే 1000 రూపాయల కంటే ఆ రోజున 2000 ఎక్కువ వస్తుందని కొనేసరికి ఆదివారం ఎగ్గొట్టే క్రైస్తవులు ఉన్నారా? ఆదివారం మానేసి పనులకు వెళ్ళిపోయేవారు చాలా మంది ఉన్నారు. దేవుడు ఒక మంచి దినాన్ని ప్రభునికి ఇచ్చాడు ఈ రోజున. ఏమో రాబోయే రోజుల్లోనంట ఆదివారాలు కూడా సెలవు లేకుండా చర్చిలకు వెళ్లకుండా చేసే చట్టాలు రావచ్చంట. ఆదివారం సండే కూడా వర్కింగ్ డేగా ప్రకటించే ప్రభుత్వాలు కూడా రాబోతున్నాయి. ఆ రోజున వచ్చినా సరే నువ్వు ప్రభుని ఆరాధించడం మాత్రం మర్చిపోకూడదు. ఆమెను చెప్తాం గట్టిగా. ఒకవేళ ఆ రోజే వచ్చింది అనుకోండి, నువ్వు ఆదివారం నీకు వర్కింగ్ డే అనుకో, ఏ సోమవారం మంగళవారం నీకు సెలవు దినం ఇచ్చారనుకోండి, ఆ సోమవారం మంగళవారం ఎలాగో మనం ఆరాధన పెడతాం, కానీ ఆ ఆదివారం కూడా ఒకవేళ నీకు వర్కింగ్ డే, నువ్వు పనికి వెళ్ళాలి, 10ంటికి వెళ్ళిపోవాలి, కానీ మనం ఎప్పుడు ఆరాధన పెడుతుంది తెలుసా? తెల్లవారుజామునే ఆరాధన పెట్టేస్తాం. స్తోత్రం చెప్పండి యేసుకు గట్టిగా. 6 గంటలకి ఆరాధన పెట్టేయాలి. ఆమేన్. 5ంటికి ఆరాధన జరిగించేసుకోవాలి. ఎలాగైనా ప్రభులోనే మనం గడపాలి. ఆమేన్. ప్రభు సన్నిధిలోనే మనం గడపాలి. ఆమేన్. హల్లెలూయా. అది తెల్లవారుజామునైనా ఆమేన్, అది అర్ధరాత్రి అయినా ఆమేన్, అది ఎక్కడైనా ఆమేన్, అది ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మనం కొనుట మానకూడదు. దేవుని సన్నిధిని మనం మానకూడదు. దేవుని సన్నిధి అలక్ష్యము చేయకూడదు. ప్రభు సన్నిధిగా మనం రాగలగాలి. ఆయన పాద సన్నిధిలో మనం ఉండగలగాలి. ఎందుకంటే ఆయన సన్నిధిలో దొరికే ఆనందం ఈ భూమి మీద ఎక్కడ మనకు దొరకదు. నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిలోనే నిత్య సుఖములు కలవు. ప్రియ సహోదరి సహోదరుడా, సండే అందరికీ హాలిడే కావచ్చు, ఇంకా ఆదివారం మనకు హోలీడే. ఆమెను చెప్తాం గట్టిగా, పరిశుద్ధ దినం. ఆమెన్. ఆ రోజునంట యోహాను గారంట ఆత్మవశుడై ఉన్నాడంట. ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఆత్మవశుడై ఉన్నప్పుడు అనేక సంగతులు ప్రభు నీకు బోధిస్తాడు. ఆమెను చెప్తాం గట్టిగా. చాలామంది ఆత్మవశులే ఉండరు, లోకవశులై ఉంటారు, దయ్యం వశులు ఉంటారు చాలామంది. అందుకే దేవుడి ప్రత్యక్షతలు రావు, దేవుడి మాటలు అర్థం అవ్వవు కొంతమందికి. ఎందుకో తెలుసా? ఏ వశంలో ఉన్నారు వీళ్ళు? చెప్పు, గట్టిగా మాట్లాడు. ఏ వశం? అపవాది వశం అయిపోయారు చాలామంది. ఈ రోజున యవ్వనస్తులు ఎవరు వశం అయిపోయారు చెప్పండి? అమ్మాయిల వశంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజున అమ్మాయిలు ఎవరు వశంలోకి వెళ్ళిపోతున్నారు చెప్పండి? అబ్బాయిల వశం. ఇచ్చేసానండి. అయ్యి బాబోయ్, గుండెకాయ ఎవరికి ఇచ్చేసిందంట చెప్పు? అసలు గుండెకాయ లేకపోతే నువ్వు బతుకుతావు అసలు? గుండెకాయ ఇచ్చేసానండి పాస్టర్ గారు, హృదయం అంతా ఇచ్చేసానండి. వశం అయిపోతున్నారు ఈ రోజున. నువ్వు ఉండాల్సింది ఆలీల వశంలో కాదమ్మా బాబు. ఈ అమ్మ ఆంటీ కూర్చోండి ఆంటీ. అది స్తోత్రం చెప్పండి యేసయ్యకి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యోహాను ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. ఏమని మాట్లాడడం మొదలు పెడుతున్నాడు చూడండి. ఒక బూర ధ్వని వంటి గొప్ప శబ్దము నీవు చూచుచున్నది పుస్తకాల్లో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అని 7 సంఘాలకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. యోహాను అనే దైవజనుడు ఎఫెసు అనే ప్రాంతం నుండి సువార్తను ప్రకటించడం మొదలు పెట్టాడు. మొదటి శతాబ్ద కాలంలో మైనర్ ఏషియా అనే ప్రాంతం ఎఫెసు. ఆ ప్రాంతాన్ని ఈ చదివిన ఈ 7 సంఘాలను ఒకదానితో ఒకటి లింక్ చేయొచ్చు. ఎఫెసు నుండి
స్ముర్ణ నుండి పెర్గము, తొయితైరా, ఆ తొయితైరా నుండి సార్దీసు, తర్వాత నుంచి ఫిలదెల్ఫియా, అక్కడి నుంచి యూటర్న్ తీసుకుని లవోదికియా వచ్చి, లవోదికియా నుండి మరలా మనం ఎఫెసు వెళ్ళడానికి ఒక వే ఉంది. అయితే దేవుడు అంటున్నాడంట, నీవు ఈ సంగతులన్నీ జాగ్రత్తగా రాసి ఈ సంఘాలకు నువ్వు ప్రకటించాలి, ఈ సంఘాలకు ఉత్తరాలు పంపాలి. ఆ సంఘం నుండి ప్రజలందరికీ, ప్రపంచం అంతటికి సువార్త, దేవుని మాటలు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలన్నీ నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి, దేవుడు అంటున్నాడు, ఒక మాటను చూపిస్తాను చూడండి, 13వ వచనం చదవండి. తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను, 7 సువర్ణ దీప స్తంభాలు కనబడ్డాయి. దీప స్తంభముల మధ్యను, ఆ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. మనుష్య కుమారుని పోలిన ఒకరిని, అంటే ఒక మనుష్య కుమారుని ప్రభు యోహాను చూశాడంట. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రాన్ని ధరించుకుని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లగా ఉన్నాయి, ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. చాలండి, ముగిస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. ఇక్కడ యేసు ప్రభు ఒక 7 దీప స్తంభాల మధ్య నిలబడి ఉన్నాడంట. 7 దీప స్తంభాల మధ్య నిలబడి ఉండి, ఆయన తెల్లని వస్త్రాలు ధరించుకుని, ఆ తెల్లని వస్త్రాలు ధరించుకుని తెలుపు రంగు జుట్టును ఆయన కలిగి ఉండి, ఒకసారి ఈ ఫ్రంట్ ఉన్నవారు అక్కడ చూడండి, టీవీలో ఫ్రంట్ ఉన్నవారు, మీకు వెనకాల కనబడకపోవచ్చు, అదిగోండి 7 దీపస్తంభాలు ఉన్నాయి. ఆ 7 దీపస్తంభాల మధ్యలో యేసయ్య నిలబడి ఉన్నాడు. ఇప్పుడు ఈ 7 దీపస్తంభాలు సంఘానికి సాదృశ్యం. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. రొమ్మును ఆనుకున్న బంగారం అంటే బంగారము పరిశుద్ధతకు సాదృశ్యం, బంగారము విలువైన వాటికి సాదృశ్యం. ఇప్పుడు సంఘంగా ఉన్న మనలను ప్రభు విలువైన వానిగా చేశాడు. ఇప్పుడు సంఘముగా ఉన్న మనలను ప్రభు పరిశుద్ధులుగా చేశాడు. ఇప్పుడు సంఘానికి మధ్యలో నిలబడింది ఎవరు చెప్పండి? పోపు గారా, ఆర్చ్ బిషప్ గారా, రెవరెండ్ డాక్టర్, బిషప్ డాక్టర్, ఇంకేమున్నాయి పదవులు, అలాంటి వారు నిలబడ్డారా? కొన్ని విధానాల్లో, కొన్ని మిషన్స్లో ఏముందో తెలుసా? పోపు గారి దగ్గరికి వెళ్ళి ప్రాయశ్చిత్తాంత పత్రం అక్కడ ఫిలప్ చేసి పోపు గారి చెవులో మన పాపాలన్నీ చెప్పుకుంటానంటే పోతాయంట. మరి ఇప్పుడు ఉందో లేదో కానీ పూర్వ దినాలు అలాంటి భయంకరమైన దరిద్రమైన ఒక సంఘటనలను మనుషుని ఆచారం చేసేవాళ్ళు. అక్కడ ఉండేది పోపు గారు కాదు, బిషప్ గారు కాదు, అక్కడ ఉండేది ఇంక వేరే ఎవరో కాదు. సంఘానికి సంఘంలో మధ్యవర్తిగా, లేకపోతే సంఘాన్ని అన్నిటినీ పరిశీలన చేస్తున్నది, సంఘాల మధ్యలో ఉన్నది యేసు ప్రభు వారు ఒక్కరు మాత్రమే. యేసు ప్రభు మాత్రమే. ఆయన మాత్రమే సంఘానికి తోడుగా ఉంటాడు. ఆయన మాత్రమే సంఘాలను పరిశీలిస్తాడు. ఆయన మాత్రమే సంఘాన్ని నడిపిస్తాడు. ఎలా నడిపించాలనుకుంటున్నాడో తెలుసా? బంగారం అనగా పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఇప్పుడు సంఘంగా చేర్చబడిన నీవు నేను ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధులుగా మనం మారిపోవాలి. బంగారము దేనికి సాదృశ్యం తెలుసా? బంగారము విలువైన దానికి సాదృశ్యం. ఇప్పుడు నీవు నేను మనం ఎలా మారిపోవాలో తెలుసా? విలువైన వారిగా మనం మారిపోవాలి. హల్లెలూయా. ప్రభు మనల్ని పేరు పెట్టి పిలిచి మనల్ని ఎలా చేశాడో తెలుసా? ఇప్పుడు మనం వాల్యుబుల్. ఆమేన్. ఒకప్పుడు మనం విలువలేని వారం. ఇప్పుడు మనం చెప్పాలి గట్టిగా, నేను విలువైన వాడిని అని చెప్పండి. గుండెల మీద చేసుకుని కళ్ళు మూసుకుని చెప్పండి, నేను విలువైన వాడిని. ఆమేన్. నేను పనికిరాని కాదు. ప్రభు నన్ను పనికిరాని వానిగా చేయలేదు. ప్రభు నన్ను విలువైన వానిగా చేశాడు. నేను పరిశుద్ధుడను. ఆమేన్. నేను పవిత్రుడను. ఆమేన్.
నేను సంఘంలో ఉన్నాను, హల్లెలూయా. ఒకవేళ సంఘంలో చేర్చబడి కూడా ఇంకా విలువైన వానిగా నువ్వు మార్చబడలేదేమో. ఈ 40 days ఉపవాస కూడికలో నువ్వు పరిశుద్ధ జనాంగంలోనికి వచ్చేసేయాలి. ఈ గుంపులో నువ్వు కలిసిపోవాలి. ఆమేన్. పరిశుద్ధుల గుంపులోనికి నువ్వు వచ్చేసేయాలి. పరిశుద్ధులుగా నువ్వు మారిపోవాలి, పవిత్రులుగా నువ్వు మారిపోవాలి. యేసయ్య రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలి. యేసయ్య ఆల్ఫా ఒమేగా, ఆయనే ఆది అంతమై ఉన్న దేవుడు, ఆయనే సంఘాన్ని కాపాడే దేవుడు, ఆయనే సంఘాన్ని పోషించే దేవుడు, ఆయనే సంఘాన్ని హత్తుకునే దేవుడు, ఆయనే ఉపదేశాన్ని ఇవ్వగలిగిన దేవుడు, ఆయనే ప్రత్యక్షతను ఇవ్వగలిగిన దేవుడు. దేవుడిస్తున్న ప్రతి ప్రత్యక్షతను పొందుకొని దాని ప్రకారం నువ్వు జీవించగలిగితే కృప నీ మీద కలుగుతుంది. నువ్వు ధన్యుడు అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. తలలు వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ నీల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ప్రభా, నేను విలువైన వాణ్ణిగా కాదయ్యా. రాబోయే రోజుల్లో ప్రభు ప్రత్యక్షతనిస్తే అనేక సంగతులు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రభు, నన్ను అటు విధంగా సిద్ధపరచయ్యా. విశేషమైన కృప నాకు ఇవ్వయ్యా. దీన్ని అర్థం చేసుకోవడానికి, గైకొనడానికి, దీన్ని చదవడానికి నాకు కృప దయచేయండి అని అడగండి. చేతులు పైకెత్తి స్వరం ఎత్తి గట్టిగా మాట్లాడాలి. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి. సమయము సమీపించినది. యేసయ్య రాబోతూ ఉన్నాడు. ప్రభు రాకడ సమీపంగా ఉంది. దేవుని సంగమా, పరిశుద్ధుల గుంపులో నీవున్నావా? ఇంకా పాపుల గుంపులో నీవున్నావా? దేవుని సంఘములో నీవున్నావా? విలువైన పాత్రగా నీవున్నావా? పనికిరాని పాత్రగా నీవున్నావా? విలువలేని పాత్రగా నీవున్నావా? యేసయ్య రాబోతూ ఉన్నాడు. రాజులకు రాజుగా దేవుడు రాబోతూ ఉన్నాడు. ప్రభువులకు ప్రభువుగా రాబోతూ ఉన్నాడు. సిద్ధపడు, మారు మనసు పొందు, రక్షణ పొందు, పవిత్ర జీవితం పొందుకో, పరిశుద్ధమైన జీవితాన్ని పొందుకో. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. చప్పట్లు, బిగ్గరగా చప్పట్లు. ఆమేన్. కొట్టు. అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. అందరూ కూడా చప్పట్లు కొట్టు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. చేతులు అలా పైకెత్తుదాం. ఎస్, యేసు ఎవరు? అల్ఫా ఒమేగా, ఆదియు అంతమై ఉన్న దేవుడు. నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథ ధ్యానముల ద్వారా ప్రభు సన్నిధిలోని హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ఇంకా ఏమి తిందునా, ఇంకా ఏమి తారాగుదునా, ఇంకా ఏమి సంపాదించుదునా, ఇంకా ఏది కొనుదునా, అమ్ముదునా, భూ సంబంధమైన మనస్సు నీలో సమాధి అయిపోవునుగాక. యేసు క్రీస్తుతో నీవు నేను సిలువ వేయబడుదుముగాక. మన శరీర క్రియలు సిలువ వేయబడునుగాక. సమయము సమీపించినది. ప్రభు రాకడ సమీపించింది. నీవు సిద్ధపడాలి. నీవు సిద్ధపడాలి. నీ ఇంటిని సిద్ధపరచాలి. నీ బంధువులను సిద్ధపరచాలి. నీ రక్త సంబంధాలను సిద్ధపరచాలి. రెండు చేతులు పైకెత్తుదా. ప్రేమ కలిగిన తండ్రి,
నీ సేవకు నిలువబెట్టి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఎల్లప్పుడు భూ సంబంధమైన వాటి కోసమే మేము ప్రాకులాడక, వ్యర్థమైన ఈ క్షయమైపోయే వాటి కొరకు మేము వెతకక, పద్మాసు ద్వీపమందు అతడు ఒంటరిగా బాధలు శ్రమలు అనుభవించి చచ్చిపోతాడని అతనిని పద్మాసు ద్వీపములో ఒంటరిగా వేస్తే, పరలోక దర్శనమును ప్రకటన గ్రంథమ మర్మములను నీవు వ్రాయించి భూలోకము యొక్క, మానవుని యొక్క, సాతాను యొక్క అంతము ఎలాగుంటుందో నీవు బయలుపరిచావు తండ్రి. నీ సేవకుని ద్వారా అనేకమైన విషయాలు ఇంకను నీ సంఘానికి బోధించండి నాయన, నేర్పించండి నాయన. వినే చెవి, గ్రహించే మనసు మాకు దయచేయండి నాయన. విత్తబడి నీ మాటలు మాలో ఫలింప చేయమని యేసు నామములో ప్రభువా, ఈ రాత్రి కూటాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రియ సహోదరి నాయన కోడి మేరీ గారిని బట్టి నీకు వందనాలు, బాబు సతీష్ని బట్టి నీకు వందనాలు, ఇచ్చిన కుమార్తెలను బట్టి నీకు వందనాలు, వారి తల్లిదండ్రులను బట్టి, అలాగే ప్రభువా వారి యొక్క అత్తయ్య గారు, వారి కుటుంబాలు, రక్త సంబంధులు, బంధువులందరిని బట్టి స్తోత్రం. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి నీ రాకడకై సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి అందరు కూడా కూర్చోనండి. దయచేసి అందరు కూడా కూర్చోండి. ఈ సమయంలో డాక్టర్ ప్రసాద్ గారు